ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. చేసినటువంటి డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ మరియు డిఓపీలు, అదేవిధంగా టెక్నికల్ అడ్వైజర్, పోస్టర్ డిజైనర్, ఎడిటర్స్, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరొకటి మనం లాంచ్ చేసుకుందాం. ఇప్పుడు టైటిల్ రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్సు, హీరోయిన్లు, ఆర్టిస్టులు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళించి ఇంత దూరం నా కోసం వచ్చినందుకు, నా సినిమా కోసం వచ్చినందుకు, మన సినిమా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ప్రొడక్షన్ నెంబర్ 1 ఇప్పటి నుంచి కలిగి మనం నాగదుర్గ రావాలి. Two, three. Congratulations to Raj Narendra. జగిత్యాలలోని జగ్గసాగర్ అనే ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి సినీ రంగంపై తనకున్న మక్కువతో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగి తన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకొని యాక్టర్గా, రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణాన్ని కొనసాగించారు రాజ్ నరేంద్ర.
ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో అనుకోకుండా ఏం జరిగిందంటే జాబిల్లి కోసం ఆకాశమల్లి వ్యక్తిని ప్రేమిస్తే ప్రేమికులు, అదే ఈ వ్యవస్థను ప్రేమిస్తే ఫంటూరన్ లాంటి గొప్ప గొప్ప చిత్రాలను మనకు అందించారు. ఇప్పుడు వస్తున్న మరో చిత్రం ఏఆర్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న చిత్రం కలివి వనం. తన 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాను పుట్టి పెరిగిన ప్రాంతం నుండి అనేక మంది హీరోలను, హీరోయిన్లను, రైటర్లను, టెక్నీషియన్లను సినిమా రంగానికి పరిచయం చేశారు. గ్రామీణ స్థాయి నటులకు, టెక్నీషియన్లకు అందనంత దూరంలో ఉన్న సినిమా రంగంలో అవకాశాలు కల్పించారు. ఎప్పుడూ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు భిన్నమైన కథలతో అలరించే రాజ్ నరేంద్ర గారు ప్రతి వ్యక్తిని ఆలోచింపజేసేలాగా, ప్రశ్నించే తత్వాన్ని మనిషిలో పెంచేలాగా, ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధాన్ని, ప్రకృతి పట్ల మనిషికి ఉండవలసిన బాధ్యతను గుర్తు చేసేలాగా ఈ చిత్రంతో ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఒక వ్యవస్థను కదిలించే శక్తి సినిమాకు ఉందని ఈ సినిమా ఖచ్చితంగా నిరూపించబోతుంది. ఈ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు రాజ్ నరేంద్ర అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్ టు రాజ్ నరేంద్ర. ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో నటించిన హీరో నాగదుర్గకి హీరో అని ఎందుకు అంటున్నానంటే, పోస్టర్లో తనను చూసినప్పుడు నాకు విజయశాంతి కనిపించింది. ఒకప్పుడు లేడీస్ సూపర్ స్టార్ అంటే తనను హీరోయిన్ అని ఎవరు అనలేదు, హీరోనే అన్నారు. నాకు నాగదుర్గ చూసినప్పుడు కూడా ఒక హీరోలాగా కనిపించింది కాబట్టి తనను హీరోగానే సంబోధించాను. ఆల్ క్రాఫ్ట్స్ అన్ని శాఖల వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని వారందరూ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఎవరి గురించి అన్న మర్చిపోతే క్షమించాలి. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అనంటే, సమస్థాయిలో సంగీతాన్ని అందించినటువంటి యువ సంగీత దర్శకుడు తమ్ముడు మదీనికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయనతో పాటు సాగుతున్నటువంటి ప్రయాణంలో నన్ను కూడా పట్టుకొని ముందుకు నడిపిస్తున్నందుకు అన్నకి పాదాభివందనాలు అన్న. థ్యాంక్ యూ. వాస్తవానికి కాసల శ్యామన్న అన్నకి బాగా దగ్గర. అన్నతోని అన్ని పాటలు రాయించవచ్చు. లేదు నువ్వు కూడా ఒక పాట రాయని చెప్పేసి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హీరో హీరోయిన్ డ్యూయట్ ఐటమ్ సాంగ్ చేస్తే ఎట్లుంటుందో 4 పాటలు డిఫరెంట్గా మీరు చూస్తూ ఉంటారు కదా. 4 పాటలు కూడా అట్లా ఉంటాయి మీకు, కానీ మొత్తం నేచర్ ఉంటుంది లిరిక్ అంతా. సో అట్లా ప్రయోగం చేసాం. తప్పకుండా మన సినిమాని మీరు అందరూ ఆదరించి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఒక 200 మంది ఉన్నారు. మీరు కష్టపడితే 2 కోట్ల మంది మన సినిమా తీసుకురావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ నాకు ఇక్కడ కొంతమంది కావాల్సిన వ్యక్తులలో రాజన్న ఎప్పటి నుంచో 10 years బ్యాక్ నుంచి అన్న సినిమాకు ప్రోగ్రామింగ్ అంటే కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాను నేను అన్న సినిమాకి. అక్కడి నుంచి మది నువ్వు బాగా చేస్తున్నావు అని అప్పట్లో నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చినాడు రాజన్న. సరే ఇంకా అన్న నాకు సినిమా ఇచ్చేంత వరకు నేను ఎదిగినా అన్న నాకు ఇవ్వడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ యాక్చువల్లీ. మన ఇంకా మొత్తం వస్తే కింద 2 పునాదులు ఉన్నాయి ఈ సినిమాకి. మల్లిక్ అన్న అండ్ విష్ణు అన్న. అన్న కూడా వచ్చి ఫస్ట్ 4 పాటల వరకు వాళ్ళకి వినిపించలేదు. 4 పాటలు అయిన తర్వాత వచ్చి ఒకసారి ప్లే చేసిన బాగుంది ఫస్ట్.
సెకండ్ సార్, థర్డ్ సార్. అదిరిపోయిందబ్బా, ఆల్బమ్ ఉందా అట్లా 4 పాటలు 4 మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. మల్లికన్న విష్ణన్న వీళ్ళతో ట్రావెల్ చేసిన టైంలో ఫస్ట్ మల్లికన్న నాతో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు అప్పటికే సినిమా స్టోరీస్ వింటున్నారంట. సినిమా చేయాలన్నది అన్న డ్రీమ్. మల్లికన్నది ఒక డ్రీమ్, ఒక సినిమా చేయాలి, ఎప్పటికైనా ఒక మంచి సినిమా చేయాలి. సినిమా అంటే ఎర్రర్, యాక్షన్, అన్ని థ్రిల్లర్ కామన్గా అందరు తీస్తారు. అట్లా కాదు, అన్న నాకు ఎగ్జాంపుల్ చెప్పిందంటే బలగం లాంటి ఒక స్టోరీ కావాలి నాకు. అలాంటి ఏదైనా ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ ఏదైనా ఉంటే చేద్దామని ఉంటే, అలాంటి హార్ట్ టచింగ్ స్టోరీలు కథలు చెప్తే ఎవరు తీయరన్నా అని చెప్పిన నేను ఫస్ట్. దాన్ని నమ్మడం చాలా కష్టం. అలాంటి హార్ట్ టచింగ్ స్టోరీని నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతి మీద సినిమా తీస్తున్నంటే ఏ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు. కానీ ఆ ప్రకృతిలో కూడా నేను కమర్షియాలిటీ చూపిస్తాను. అంటే కమర్షియాలిటీ అంటే నేను కమర్షియాలిటీ కాదు, జనాల్ని ఎంటర్టైన్ చేస్తా, కమర్షియల్గా జనాల్ని కంపల్సరీ రంజింపజేస్తా. ఆ 2 గంటల సినిమాని కంపల్సరీ వాళ్ళని కూర్చోబెడతా థియేటర్లో. నేను దాన్ని డిజైన్ చేస్తానని చెప్పి కథ మల్లికన్నకు చెప్తే, మల్లికన్న నన్ను నమ్మి, నా కథను నమ్మి విష్ణన్నను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి, విష్ణన్నకు మళ్ళీ మల్లికన్నకు ఇద్దరికి నేను కథను చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు కథ విన్న తర్వాత వెంటనే అద్భుతంగా ఉంది ఈ కథ, ఖచ్చితంగా మనం చేస్తున్నాం అని చెప్పి వెరీ ఇమ్మీడియట్లీ 1 monthలో సినిమా స్టార్ట్ అయిపోయిందండి. మీరు వనజీవి రామయ్య మొన్ననే స్వర్గస్థులయ్యారు వారు. ఒక మనిషి 1,000,000 మొక్కలు నాటడమా? హౌ ఇస్ పాసిబుల్? హౌ ఇస్ పాసిబుల్? ఇంత బిజీ లైఫ్లో మనిషి నేను నాది అనే స్వార్థంలో బతుకుతున్నటువంటి ఈ కాలంలో ఒక మనిషి 1,000,000 మొక్కలు నాటిండ. అది నాకు ఆశ్చర్యాన్ని గురి చేసింది. దాని తర్వాత దూసర్లపూడి సత్యనారాయణ అని చెప్పి సూర్యాపేటలో ఒక విలేజ్లో, మారుమూల విలేజ్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తన సొంత 70 ఎకరాల ల్యాండ్ని చెట్లకు పెట్టి అడవిగా మలిచేసాడు. దాన్ని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సో ఇప్పుడు ఒక గజం ఉంటే ఎంత గమ్మదమని చూస్తారు, దాన్ని ఎట్లా బిజినెస్ చేద్దామని చూస్తారు. ఒక 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచి, అడవిగా పక్షులకు జీవరాశికి వదిలేసింది దాన్ని అడవిని. దాంట్లో ఒక పండు కానీ ఒక ఏది కానీ దానికి బయట అమ్మడు చేయడు. తన సొంతంగా అడవిని నాటి సృష్టించాడు. అది ఎక్కడో ఒక యూట్యూబ్లో ఆ వీడియో చూసిన నేను, నన్ను రంజింపజేసేది అది. దీని మీద ఒక కథ ఎందుకు చేయదు మనం? ఈ ప్రకృతి యొక్క గొప్పదనాన్ని చెప్పే సినిమాలు ఖచ్చితంగా, ఇలాంటి సినిమాల్ని మనం ఆదరించాలి, ఖచ్చితంగా ఆదరించాలి. ఆదరిస్తారు మనకు తెలుసు. అంటే కొంతమంది ఏమంటారంటే ఇలాంటి సినిమా చూస్తే ఎవడు చూస్తారో అనిపిస్తుంది, ఎవడు చూస్తారు అనిపిస్తుంది. కానీ అలాంటి సినిమాలు కూడా మనం మనసుని కుసోబెట్టి చూపించవచ్చు అనే థాట్ని దీనిలో క్రియేట్. ఇప్పుడు ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ మదినేసికి అన్నాడు 4 పాటలు ఉంటాయి. ఒక పాట లవర్ ఉన్నట్టే ఉంటుంది పాట, సినిమాలో నిజంగా ప్రియుడు వాడుతున్నట్టే ఉంటుంది పాట. మీరు వింటే త్వరలో ఆడియో రిలీజ్ అయితే మీకు అర్థమవుతుంది. ఒక ప్రియుడు ఒక అమ్మాయి కోసం పాడినట్టే ఉంటుంది పాట, కానీ ప్రియుడు ఉండడు సినిమా. ఒక పాట ప్రియుడు కోసం అమ్మాయి పాడుతున్నట్టు ఉంటుంది, కానీ ప్రియుడు ఉండడు సినిమా, అమ్మాయి మాత్రమే ఉంటుంది. వీళ్ళందరూ నాకు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సిచ్యువేషన్ మాట తిరుపతి అన్న దేని మీద రాత్రి పాట అన్న ప్రకృతి గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందే మట్టిని తాకిన సేతులకు పరిపరి దండాలు, ఎంత అద్భుతంగా రాసిన పాట. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్న ఒక మనిషి అడవిని నాటితే ఆ మనిషి గొప్పతనం ఎట్లా చెప్తావు నువ్వు? దూసర్లపూడి సత్యనారాయణ గురించి స్టోరీ చెప్పిన అన్న, ఆయన గురించి నువ్వు పాట ఎట్లా రాస్తావు అన్న, నాకు అసలు పాట కావాలని చెప్పిన. ఆ పాట రాసి ఇచ్చింది నాకు. మేము కోట్లు కావాలని ఆలోచించాలి. అదే మాట మీద వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఆపకుండా ప్రొడ్యూసర్స్ నన్ను ఏం కావాలన్నా నాకు లొకేషన్లో అది నాకు అరేంజ్ చేసి సినిమాని ఇంత విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు నాకు దోహదపడ్డారు. రోజు లొకేషన్లో ఉంటూ, ప్రొడ్యూసర్స్ అంటే అక్కడ నుండి మేనేజర్ పెట్టి డబ్బులు పంపించి చేయొచ్చు. మా మల్లికన్న అయితే వంట చేసిండు, కృష్ణన్న లొకేషన్లో కూర్చొని ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పి కూర్చొని చూసుకున్నాడు. వాళ్ళు లొకేషన్లో ఉండి మాతో పాటు ట్రావెల్ చేస్తూ సినిమా మొత్తం వాళ్ళు కంప్లీట్ చేసిండ్రు. కానీ ఈరోజు సినిమాలో నాతో పాటు నా సినిమాకి సపోర్ట్ చేసిన చాలామంది యూట్యూబర్స్ అండ్ నా మిత్రులు శ్రేయభిలాషులు చాలామంది ఉన్నారు. నేను అడగగానే ప్యాచ్ వర్క్ పడ్డే సినిమాకు మా బబ్బులు శివ గురించి చెప్పాలి. నేను నిజంగా వాళ్ళిద్దరిని చాలా ఇబ్బంది పెట్టిన. నాగదుర్గ ఈ సినిమా కథ అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ ఒక మాట అడిగాడు, అన్న అంత బాగుంది, ఇలా హీరో లేడు, ఇలా సినిమాని చూడాలంటే హీరోయిన్ ఎవరు, దీంట్లో ఆ లేడీ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని అడిగాడు. అడిగితే నా మైండ్లో ఒకరు ఉన్నారు నా ఈ కథలో, అంటే ఆ క్యారెక్టర్ని చూస్తే రెస్పెక్ట్ రావాలి,
ఈ అమ్మాయి ఇంతవరకు ఎందుకంటే యూట్యూబ్లో కూడా ఈ అమ్మాయితో నటించలేదు ఇంతవరకు. సోలోగా నటిస్తుంది, తను సింగిల్ చేస్తుంది, కూచిపూడి డ్యాన్సర్. నాకు ఎందుకంటే కూచిపూడి డ్యాన్సర్స్కి హావభావాలు బాగా పలుకుతాయి, అంటే స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంటుంది అని చెప్పి నాగదుర్గను పెడదామనుకుంటున్నాను. ప్రొడ్యూసర్కి చెప్పిన మల్లికన్ ఏమంటే తెలుసు ఒకటే మాట, అమ్మతోడు కథ చెప్తే నాకు ఆమెనే కనబడ్డది అన్నాడు మల్లికన్న. తర్వాత విష్ణానికి షేర్ చేసినాం, ఓకేనా మీకు అని అన్నాడు. తను ఏంటంటే మీకు ఓకేనా అంటాడు అంతే. అద్భుతంగా ఉంటుంది సినిమా. సినిమాను కూడా చూసి మీరు ఆదరిస్తారు, త్వరలోనే చూసి ఆదరించి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితే మాత్రం 10 మందికి చెప్పండి, 10 మందికి షేర్ చేయండి. మనది మనమే సపోర్ట్ చేసుకోవాలి. మనకంటూ అక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే సినీ వినీల ఆకాశంలో చాలామంది సెటిల్ అయిపోయి ఉన్నారు, వాళ్ళదే సినిమా రంగంగా భావించుకొని ఉన్నారు. మనకు ఎదగాలంటే మనం కథతో మాత్రమే కొట్టాలి తప్ప మనకి ఇంకా వేరే ఏ సోర్సు లేదు. అలాంటి కథను పట్టుకొని మనం ఇలా ముందుకు వచ్చినాం. మన సినిమాని మనమే సపోర్ట్ చేసుకోవాలి, మన సినిమాని మనమే ఆదరించుకోవాలి. మనం ఖచ్చితంగా సినీ చరిత్రలో కూడా మనం యూట్యూబర్స్ అందరం ఖచ్చితంగా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది చెట్లు నరికే సినిమా కాదు, చెట్లు నాటే సినిమా. భూమి నమ్ముకున్న వాళ్ళు, అడవులు నమ్ముకున్న వాళ్ళు, పచ్చదార నమ్ముకుని ఎప్పుడు నష్టపోరన్నా మల్లికన్నా విష్ణున్నా మీకు ఖచ్చితంగా మీ రిటర్న్స్ రావాలి. ఇది జనంలోకి సినిమా పోవాలి, ఇంకా మంచి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఒక్కొక్కరు చాలామంది ఒక్కొక్కరు 15 లక్షలు 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు. ఇందులో అది ఒక జర్నలిస్ట్గా దేవుడు గొప్ప చెప్పు, నాకు 12 లక్షలు నా పేజీలో ఫాలోవర్స్. జస్ట్ వార్తలే ఇస్తాం మేము, కానీ పాటలతోనే మాకు ఫాలోవర్స్ పెరిగారు. ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. రాజనరేంద్ర బాబీ మీ ఆర్టిస్టులకి ఇలా నటించిన అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ, పెద్ద జోక్ ఏంటంటే బలగం సినిమాతో బలగం టీవీ కూడా పెట్టిన మా ఛానల్ తరఫున కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. ధన్యవాదాలు. డైరెక్టర్ కాల్ చేసి ఉండే ఒక ఫిలిం చేస్తున్నాం, మీరు కంపల్సరీ ఒకసారి ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ రండి అని చెప్పేసి. సో నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నేను డైరెక్ట్గా వచ్చేసిన. ఇక్కడికి ఖచ్చితంగా తెలిస్తే అర్థమైంది ఏంటంటే మంచి ప్రయత్నం అయితే చేసిరని చెప్పి అర్థమవుతుంది. సో కంపల్సరీగా నా నుంచి అయితే ఎలాంటి సహకారమైనా మీరు కంపల్సరీ మీరు చెప్పండి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. రాజనరేంద్రని నేను ఒక ఫోక్ సాంగ్లో చూసిన, అప్పుడు జవాన్లో నేను అప్పుడు ఇంటర్మీడియట్ మరి 10th గుర్తులేదు, కానీ ఒక సాంగ్లో మీరు డాన్స్ చేశారన్న. మీరును మన జయశ్రీ ప్రింటర్ అనవచ్చు, మీరిద్దరు చేశారు. సో దాని తర్వాత శ్రీహరి గారి సినిమాలో జాబిలి కోసం ఆ పోస్టర్ చూసినాక అర్థమైంది, జగిత్యాల నుంచి డైరెక్టర్ కూడా ఉన్నారా. లాస్ట్ సినిమా అనుకుంటా శ్రీహరి గారి దగ్గర. సో దాని తర్వాత అనుకున్నా ఓకే. తర్వాత మధ్యలో కూడా అన్న కలిసారు, ఈ మధ్య నా ఫోక్ సాంగ్లు తీశారు, మళ్ళీ బ్యాక్ అయిపోయింది కావచ్చు అనుకున్నా. కానీ ఈ సినిమా ద్వారా మళ్ళీ అంటే జగిత్యాల అసలు కళలకు పుట్టినలు. ఎందుకంటే మన ఓల్డ్ కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ ఈ ఏరియాలోనే ఎక్కువ కళలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఒక పదానికి, తెలంగాణ అనే ఒక అస్తిత్వానికి వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎటువంటి సినిమాలో చూసినా మన తెలంగాణ పాట లేకపోతే ఈ కాలంలో సినిమాలు హిట్ కావు. తెలంగాణ యాక్టర్స్ అని ఉండాలి, తెలంగాణ పాటలలో ఉండాలి. అంటే అంత అద్భుతంగా మన కళ. అంటే ఒకప్పుడు డివైడ్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు కావచ్చు, కొంచెం యాక్టింగ్ పరంగా వెనుకబడిపోయిన కావచ్చు. కానీ యూట్యూబ్ అనే ప్రపంచం వచ్చిన తర్వాత ప్రతి ఊరు నుంచి ఒక కళాకారుడు తయారవుతున్నారు.
అటువంటి కళాకారులు తీసుకొచ్చి దాదాపుగా బ్యాటింగ్ కాస్ట్ ఒక 2-3 ఉన్నప్పటికీ మొత్తం యూట్యూబర్తో ఎక్కువ తీసినట్టున్నారన్న. అట్లాగా మేము కూడా ఈ మధ్యలో వెబ్ సిరీస్ G5కి అలాగే ఇంకా మిగతా ఓటీటీలో కూడా మేము కూడా ప్లాన్ చేస్తూ ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో తప్పకుండా మేము అందరూ సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కళాకారులంతా ఎక్కడున్నా కానీ మాదంతా ఒకటే జాతి, ఒకటే పంత. ఎందుకంటే అందరి అంతిమం గోలు సినిమా తీయాలని ఉంటుంది, మనలో ఉన్న ఓ కళని ప్రపంచానికి తెలియజేయాలని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సపోర్ట్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది మా సినిమాగా కూడా మేము భావిస్తున్నాం, మా జగిత్యాల సినిమా కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నా. అండ్ కంగ్రాచులేషన్ అన్న. మేము ఈ చిత్రం యొక్క కార్యక్రమానికి అభిమానంతో విచ్చేసి ముఖ్యంగా సినీ రంగం నుంచి వెళ్ళి మా సహచర దర్శకులుగా ఉన్నటువంటి రాజనరేంద్ర అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కమర్షియల్ సినిమాలు చేయడం అది ఎవరితోనైనా సాధ్యమే. కాకపోతే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ పిక్చర్ను పబ్లిక్ ముందుకు తీసుకొచ్చి మెప్పియడం అనేది అది కత్తి మీద సాము లాంటిది. ఆ కత్తి మీద సాము చేస్తున్న మా రాజన్న సక్సెస్ఫుల్గా జనం మధ్యలో అభిమానాన్ని సాధించాలని కోరుకుంటూ, వచ్చిన మా మిత్రులందరికీ కళాభివందనాలు, కంగ్రాచులేషన్స్ మా రాజన్నకి, వాళ్ళ యూనిట్ బృందానికి, ప్రధాన కథానాయికగా పనిచేసినటువంటి నాగదుర్గ మా చెల్లెకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాశిషులు తెలియజేస్తూ, గతంలో సినిమా ఇండస్ట్రీ అంటే మీ అందరికీ తెలిసిందే, మద్రాసే దానికి ప్రధాన భూమిక పోషించేది. మద్రాసే అవకాశాల కోసం ఎవ్వరు వెళ్ళాలన్నా కూడా మద్రాసుకు వెళ్ళాల్సిందే. తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్కు తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. అలా తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు మేము చాలాసార్లు మాట్లాడుకుంటూ బాధపడుతున్న సందర్భాలలో మనసులో ఒకటి ఉండేది, మనం అవకాశాల కోసం ఇంత టాలెంట్ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మన దగ్గరికి ఎందుకు రావు అవకాశాలు అని మదన పడుతున్న సమయంలో యూట్యూబ్ వేదికగా దాదాపు ఇండస్ట్రీ మన వైపు, మన ఉత్తర తెలంగాణ వైపు వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది స్పష్టంగా కూడా కనబడుతుంది. ఇప్పుడు ఆ క్రమంలో ఒక అడుగు ముందుకేస్తూ రాజన్న సినిమా నిర్మాణం చేసి ఇక్కడే విడుదల చేస్తూ ఇక్కడే ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడంటే భవిష్యత్తులో మద్రాసు నుంచి కూడా మన కోసం, మన టాలెంట్ కోసమే కాదు, మన పరిసర ప్రాంతాల కోసం ఇక్కడే వస్తారని చెప్పేసి ఈ కొండగట్టు సాక్షిగా హనుమంతుడు అందరినీ ఇక్కడికి సమీకరించి ఇండస్ట్రీ అంటేనే కేర్ ఆఫ్ మనం అవుతామని ఆశాభావాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అది జరగాలని కోరుకుంటూ, దానికోసం మనందరం కూడా సమిష్టిగా మన ఉన్నటువంటి ఈ టాలెంట్ని ఇంకా పెంపొందించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మొట్టమొదలు రీల్ క్యాసెట్ అప్పటి నుంచి వెళ్ళి ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సీడీలు వచ్చినాయి, తర్వాత ఏంటి అంటే యూట్యూబ్ వచ్చింది, తర్వాత ప్రతి ఒక్కరి లక్ష్యం ఇప్పుడు ఏంటిదంటే సినిమా ఎప్పటి నుంచో ఉంది కానీ సినిమా తీయడం చాలా కృషి పట్టుదల ఉంటే చాలా సులువు అనేటువంటి విషయాన్ని వల్ల మనకి ఈ వేదిక ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ రాజన్న. ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు డ్రీమ్ సినిమానే, ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రాబోయే ఒక 5 ఏళ్లలో ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మకం వచ్చింది ఇక్కడ నుంచి. కాబట్టి మరొకసారి టీం అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి యూట్యూబర్స్ అందరికి కూడా పేరు పేరున కళాభివందనాలు. థ్యాంక్ యూ. రాజనరేంద్రన్న గారికి, నాగదుర్గ గారికి నేను ఇప్పటివరకు చేయలేదు, ఇదే ఫోక్లో ఉన్నాను కానీ ఇప్పటిదాకా చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ టు సే ఆన్ ద సిల్వర్ స్క్రీన్. చాలా సంతోషంగా ఉంది మన యూట్యూబ్ నుంచి ఒక అమ్మాయి హీరోయిన్గా ఈ సినిమాతో ఆల్రెడీ ఇప్పటిదాకా చర్చించారు, చాలా అద్భుతంగా చేసిందని అయినో. ఎందుకంటే షీజ్ ఆల్రెడీ కూచిపూడి డ్యాన్సర్ అన్న కూడా చెప్పారు, చాలా అద్భుతంగా చేసి ఉంటుందని. ఇంతమంది సమక్షంలో పెట్టడానికి ముఖ్య కారణం కూడా తెలుసు. సో అందరం కలిసి సపోర్ట్ చేద్దాం. డెఫినెట్గా మన వంతైంది, నా వంతైంది నేను చేస్తాను డెఫినెట్గా. అన్న ముందస్తు కలికివరం సినిమాకి విజయోస్తు. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా రాజనరేంద్ర అన్న నాకు ఈ స్టోరీ చెప్పి 11 months అవుతుందన్న. మా స్టోరీ స్టార్ట్ అయ్యి ఒక 1.5 year అవుతుంది అన్న. 25 daysలోనే సినిమా మొత్తం కంప్లీట్ చేసేసిన. అండ్
రాజనేరందరానికి కంగ్రాచులేషన్స్ ముందుగానే. అలాగే మా సినిమా హీరోయిన్ నాగదుర్గకి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకు మ్యూజిక్ చేసిన మదీన్ గారికి, అలాగే లిరిక్స్ రాసిన మాటల తిరుపతి అన్నకి, కమల్ అన్నకు అండ్ కాసల సామన్నకు చాలా థ్యాంక్ యూ. మంచి సాంగ్స్ ఇచ్చారన్న మీరు, నేను విన్నాను. ఏం లేదు, ఇదంతా మన కుటుంబం. యూట్యూబ్ అనేది ఒక మన ఇల్లు. ఇందులో అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. మన ఇంటి ఆడపడుచు ముందుగా స్క్రీన్ మీదకి వస్తుంది, సినిమా థియేటర్కి వస్తుంది. కాబట్టి మనందరం ప్లేస్ చేయాలి, మనందరం కలిసి ఈ సినిమాని నిలబెట్టాలి. ఇదే నా కోరిక. అండ్ కలిపి వనం సినిమా టీమ్ మెంబర్స్కి, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ కలిపి వనం సినిమా ప్రతి ఒక్కరు నటించిన వాళ్ళకి, టెక్నీషియన్స్కి అండ్ రైటర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ మా అన్నకి, ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ నాగదుర్గ స్పెషల్లీ నువ్వు మాట్లాడతావని ఎదురు చూస్తారు అందరూ. నువ్వేం మాట్లాడాలి, ఈ సినిమా ఏంది, తను ఎన్ని కష్టాలు పడ్డది ఆ సినిమాలో, అంత ఎఫోర్ట్ పెట్టడానికి తను ఏం చేసిందో తన మాటలలో విందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ రాజనరేందర్ సార్, అట్లనే నాగదుర్గ కంగ్రాచులేషన్స్. సాంగ్స్లలో చాలామందికి ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం తను. తర్వాత ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ అలాగే ఈ సినిమాలో నటించిన కళాకారులందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. మెయిన్గా రాజన్నకి కంగ్రాట్స్ అండ్ నాగదుర్గకి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి సినిమాలు మనం ముందు ఇంకా చాలా చూడాలి, మనం అందరం సినిమాలకి వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ వేదికని నాకు మాట్లాడమని అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు మూవీకి 100% సెట్ అవుతుంది. అండ్ డబ్బింగ్ టైంలో కూడా మీ సీన్స్ అని చూసాం కాబట్టి ఆ విజువల్ అవన్నీ చూస్తుంటే, మీరు చెప్పే డైలాగ్ కానీ అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మూవీ 100% హిట్. అండ్ మన యూట్యూబ్కి సాయి పల్లవి లాంటిగా సినిమా ఇండస్ట్రీకి సాయి పల్లవి, అక్కడైతే ఇక్కడ మన యూట్యూబ్కి సాయి పల్లవి, మా నాదురు గారు. ఆల్ ది బెస్ట్ అంటే తప్పకుండా సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ మా రాజేంద్ర నమ్మేసి ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చిన అన్నలకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూట్యూబ్ నుంచి ప్రతి ఒక్క కళాకారులు ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఇంకా స్టాండింగ్ నిలబడుతున్నారు అన్నమాట. ఖచ్చితంగా మేము చేయగలుగుతాం, ముందుకు వెళ్ళాలని నమ్మకం ఉంది. నాకు రాజ్ నరేంద్ర అన్న నా పేరుని వెండి తెరపైన చూపించుకునే విధంగా జాబిలి కోసం ఆకాశం వెళ్ళే సినిమాలో కాసర్ల శ్యామన్న రాసిన పాట అవకాశం ఇచ్చిండు. థ్యాంక్స్ అన్న. అలాగే నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మా ప్రసాద్ అన్నకు కూడా ధన్యవాదాలు. అసలు ప్రసాద్ అన్నకు నేను పాడుతున్న సంగతి తెలియదు, రాజన్న దొరకబట్టి పాడించాడు. ఎనీవే, మొత్తం అయితే థియేటర్ పైన మన పేరు చూసుకోవడమే మన లక్ష్యం. ఎక్కడైనా చివరికి ఆ లక్ష్యం కాదు కాబట్టి నేను చూసుకున్నా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే కమర్షియల్ సినిమా కాదని ముందుగా చెప్పారు. మనమంతా కమర్షియల్ చేయాలి. సినిమాను ఏం చేయాలి? కమర్షియల్ చేయాలి. నేను ఈ సినిమాను ఒక 50 టికెట్లు మా ఫ్రెండ్స్ తోటి కొని సినిమా చూపిస్తా రిలీజ్ నాడు. అట్లాగే అన్న ఇంత మంచి సినిమా చూస్తుంది కదా, ఎప్పుడో వాడుకున్న పాట ఇప్పుడు గుర్తుకొచ్చింది. అది కలివనం. ఈ సినిమాని మనం అందరం ప్రమోషన్ చేయాలి. ఎవరికి ఎంత వీలైతే అంత ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, అదేది స్నాప్చాట్, ఇవన్నీ మనం రోజు స్టేటస్ పెడుతూనే ఉంటాం. అట్లా ఒక్కరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అందరం కలిసి మనం ఒక్కరోజు అందరం కలిసి స్టేటస్ పెడితే చాలా మందికి రీచ్ అవుతుంది. సో మీరందరూ కలిసి ఈ ఒక్క రోజు అంటే ఒక్కరోజు 24 అవర్స్ జస్ట్ ఈ స్టేటస్ పెడదాం. దీన్ని మనం అందరం ప్రమోషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆయనపై నమ్మకాన్ని పెంచుకున్న విష్ణున్నకి, మల్లికార్జునకి, ప్రభాకర్ అన్నకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే ఎన్నో అవకాశాల కోసం అర్ధరాత్రులు మేల్కొని అక్షరాలని ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తులే
ఈ సినిమాలో మరి తమ యొక్క ప్రతిభని మరొకసారి చాటుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కాచర్ల శ్యామన్న, మాటల తిరుపతన్న, కమల్ ఇస్లావత్ గారికి కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలామందికి బహుశా అనిపించవచ్చు రెంజల రాజేష్ ఈ సభకు వచ్చినది. రాజ్ నరేంద్ర అన్న ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, మై బ్రదర్. రాజ్ నరేంద్ర, ఇట్ ఈస్ నాట్ ఏ నేమ్. ఆయనకు ఒకవేళ ఒకటే ఒక మాటతో మనం డెఫినేషన్ చెప్పాలనుకుంటే హీఈస్ ఎ డెవిల్ ఆఫ్ వర్క్. నేను కనబడేటువంటి విప్లవకారుని, ఆయన అంతర్గత విప్లవకారుడు, ఇద్దరికి తేడా అదొకటి మాత్రమే. సింధు, హరప్ప, మొహంజదో లాంటి గొప్ప గొప్ప నాగరికతలు పుట్టినటువంటి భారతదేశం, వాళ్ళు మొక్కిన దైవమే అడవి. ఆ అడవి నుండే మనకు సంపద సృష్టించబడుతుంది. కాబట్టి ఆ అడవిని ఎట్లా కాపాడుకుందాం అనేటువంటి ఒక ప్రయోగం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి సినిమాలు ఎవరు తీయడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇది చెట్లను నరికే సినిమా కాదు, నాటే సినిమా అని. చాలా పెద్ద అర్థం ఉంది దాన్ని. అక్కడ నరకడంలో తగ్గేదేలే, ఇక్కడ నాటడంలో తగ్గేదేలే. యాక్టింగ్ సినిమా కోసం వాళ్ళేం చేయాలి? ప్రమోషన్ చేయాలో చూడాలి. దోస్తులు, మీరు మాత్రం మీ సినిమా మంచిగా ఉంది, మీరు లైక్ చేయాలి, దీనికి షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ప్రమోషన్ చేయాలి. ఇవన్నీ ఉంటే సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అందరికీ బాయ్. ముందురియా. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు సాని పటేల్. ఈ మూవీలో సెలెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ డైరెక్టర్ సార్. కంగ్రాచులేషన్స్ తాదుర్గక్క. థ్యాంక్ యూ అందరికీ. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ, యూట్యూబ్, మా కళా కుటుంబం, మా ఫోక్ కుటుంబం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అలాట్. మీరందరూ టైం స్పెండ్ చేసి మా కోసం, మన సినిమా కోసం రావడం అనేది చిన్న విషయం కాదు. రాజన్నతోని నేను ఫోక్ సాంగ్సే చేశాను ఫస్ట్. ఫోక్ సాంగ్స్లో అంటే మరి ఏ రోజు అన్న స్టోరీ ఆల్రెడీ తనకు మైండ్లో ఉంది కాబట్టి ఏ రోజు నేను హరితలాగా కనిపించానో, ఏ నిమిషంలో, ఏ క్షణంలో అనిపించానో షూటింగ్లో నాకు తెలియదు. కానీ ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్కి ఫీమేల్ సెంట్రిక్ చేద్దాము అని వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయికి, నాలాంటి ఒక అమ్మాయికి పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఈ కలివి వనం. అన్న చెప్పినట్టు నాకు రాఖీ పండుగ నాడు వచ్చి రాఖీ కట్టించుకొని మరి స్టోరీ చెప్పారు. ఆ రోజే అనుకున్న అన్న ఒకే మాట చెప్పారు, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కదా, నేను ఎక్కడికి తీసుకెళ్తానో చూడు నేను అని చెప్పారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అన్న, ఎందుకంటే ఇంత మంచి స్టోరీ, నా కోసమే అనిపించిన స్టోరీ. అండ్ అన్నకి నేను హరితలాగా కనిపించి చూస్తే స్క్రీన్ మీద ఒక రెస్పెక్ట్ కనిపిస్తుందిరా, అలా ఉండాలి అని. షూటింగ్ విషయానికి వస్తే, అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ అన్న వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఈ మూవీ కాదు, ఇది జరగకపోయేది. మల్లికన్న, విష్ణు అన్న చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ అంటే ఎక్కడో ఉండి ఒక ఫోన్ కాల్లో మాట్లాడటం కాదు, వచ్చి షూట్లో ఉండి. మల్లికన్న అయితే ఒకసారి సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు లొకేషన్లో, ఒకసారి స్కూటర్లో కనిపిస్తారు, ఒకసారి ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ అనేట్టు ఉంటుంది అనమాట. చాలా సపోర్టివ్గా హీ మేక్ ష్యూర్ నేను ఎంత కంఫర్టబుల్గా వస్తారు, చెల్లె అంతా ఓకేనా, అంత బాగుందా అమ్మ, ఓకేనా, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా ఉంటే చెప్పు. ఇదే రాజన్న విషయానికి వస్తే ఇంకా ఏదైనా ఒక సీన్ అయిపోయిందంటే అన్నకి నాకు మా ఇద్దరికి ఉంటుంది ఐ కాంటాక్ట్. ఒక షూటింగ్ అయిపోతుంది, ఒక సీన్ అయిపోతుంది, నేను అక్కడ ఉంటా. ఓకే, బాగా వచ్చింది, బాగా రాలేదు అనేది నాకు ఎవ్వరు చెప్పొద్దు, నాకు అన్నే చెప్పాలి. ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్న అతను పరిగెత్తుకుంటూ వస్తారు, ఓకే నెక్స్ట్ సీన్ ఇదిరా అదిరా అని చెప్తుంటారు. నేను ఇలాగే చూస్తుంటా, అన్న ఏమైందిరా అంటే, ఏమైందిరా అంటే, అన్న బాగా వచ్చిందా అంటే, బాగా చేసేవరా, బాగా వచ్చింది, వెళ్ళి రెడీగా పోయింది. అసలు ఎంత కంఫర్టబుల్గా నాకు వీళ్ళందరూ కూడా నాకు ముందు నుంచే పరిచయం. అన్నలు అనే మాట్లాడతారు, ప్రొడ్యూసర్ అన్న కానీ, రాజన్న డైరెక్షన్ అయినా కానీ నాకు ఎంత క్లోజ్ అంటే
నేను కొంచెం ఏదైనా నాకు డిఫరెంట్గా కొంచెం తేడాగా నా ఫేస్లో నాకు ఏదైనా మేకప్ దగ్గర ఇష్యూ అయినా కూడా ఫస్ట్ ఎవరికైనా తెలుస్తుందా అంటే రాజన్నకి వస్తారు నా దగ్గరికి, ఏంట్రా ఇవాళ డల్గా ఉన్నావు, ఏదో తేడా కొడుతుంది, లేదు 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 నువ్వు హరిత ఎట్లా నువ్వు డిఫరెంట్ కొడుతుందిరా, లేదు నువ్వు మళ్ళీ హరిత క్యారెక్టర్లోకి రావాలి, ఏమైనా చెప్పు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మాట్లాడి ఏదున్నా క్లియర్ చేసి చాలా సపోర్టివ్గా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంత మంచి స్టోరీలో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజన్న. ఇవాళ వచ్చేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక డే, అందుకే ఇవాళ మేము ఈ లాంచ్ అనేది పెట్టుకున్నాము. సో ప్రతి దానికి మీరు చూసే ప్రతి పాటకి కూడా ఫస్ట్ సాంగ్కి కూడా అది ఎందుకు ఉంది, సెకండ్ సాంగ్ ప్రతి దానికి ఒక అర్థం ఉంది, ఎందుకు తీశారు అసలు అనేది మీకు మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇంతకన్నా నేను మూవీ గురించి చెప్పను, మూవీ మాత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ది, చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాజన్న బాగా మాట్లాడాను.